జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు ఎంత ఖాయమో రాష్ట్రంలో కూటమి విజయం సాధించడం కూడా అంతే ఖాయమని టీడీపీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ 70,000 పైబడి మెజారిటీతో గెలుస్తారని ఆయన వెల్లడించారు. రాష్ట్రానికి ఈ ఎన్నికలతో మంచి రోజులు వచ్చాయని చెబుతున్న డాక్టర్ వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన పోలింగ్ జరిగింది. 2019తో పోలిస్తే ప్రస్తుతం 2024లో పోలింగ్ శాతం పెరిగిందని సాక్షాత్తు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా చెప్పడం జరిగింది. కొన్ని చెదురుమదురు సంఘటనలు మన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కాకినాడ జిల్లాను పరిశీలిస్తే తెలుగుదేశం, టీడీపీ, జనసేన కూటమి కోసం డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు విశేషంగా కృషి చేశారు. అదేవిధంగా ఆయన్ని ఎక్కడైతే మన అనిత పోటీ చేస్తున్నారో ఆ నియోజకవర్గానికి పాకిరాపేటకి ఇన్ఛార్జ్ కింద కూడా వేయడం జరిగింది. మొత్తం మీద టీడీపీ శ్రేణిలో ఒక విజయ ధీమా కనబడుతుంది. ఖచ్చితంగా అటు పవన్ కళ్యాణ్ గెలుస్తారు, ఇటు కాకినాడ రోడ్లో గెలుస్తున్నాం, అదేవిధంగా ఇటు పాకిరాపేట గెలుస్తున్నారు. ప్రచారం పూర్తి చేసుకుని నిన్న ఎన్నికల అడవుల్లో కూడా ఆయన ఎక్కడైతే ఇన్ఛార్జిగా నియమించారో అనకాపల్లి జిల్లా అది కూడా చూసుకుని రావడం జరిగింది. మీరు ఇటు అనకాపల్లి జిల్లా ప్రచారం చేశారు, కాకినాడ జిల్లా ప్రచారం చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చూస్తే అక్కడ ఓటింగ్ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు ఓటింగ్ గురించి మనం చెప్పుకోకర్లేదండి. ఆయన మంచి మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ఉదాహరణకి కొమరగిరి అటువంటి విలేజ్ల్లో రాత్రి 8:30 కూడా క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోయారు పోలీసు. పోలింగ్ అయితే స్లో. మహిళలు క్యూలో నిలబడడం కానీ, కొత్త ఓటర్లు ఓటేసి నిలబడడం కానీ చూస్తే మీకు ఏమనిపించింది? అందరిలోనూ కూడా ఈ మధ్య కాలంలో అవేర్నెస్ బాగా వచ్చింది. అయితే యువత కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఖచ్చితంగా ఈ కూటమి ఏదైతే ఉందో దానికి మొగ్గు చూపినట్టుగా నా భావన. ఖచ్చితంగా అందరూ కూడా కొంతమంది ఉంటే ఉండొచ్చు, లేరు అని ఎప్పుడు అనలేము, కానీ ఖచ్చితంగా కూటమి వైపే ప్రజలు ఉన్నారని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ మన కాకినాడ జిల్లా కాదు, ప్రతి చోట కూడా నిన్న కోనసీమ జిల్లా కానీ ఉమ్మడి జిల్లా ఏదైనా మొత్తం ప్రతి చోట కూడా తెలుగుదేశం హవా అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు వంగలపూడి అనితకి ప్రచారం చేయవచ్చు, పోలింగ్ కూడా చూసారు అక్కడ. వంగలపూడి అనిత గారు కూడా చాలా బాగుంది, మంచి మెజార్టీతో ఆమె నెగ్గుతారు. అది అన్ని ఏరియాల్లో. కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశం, ఇతర దేశాలు కూడా కాకినాడ జిల్లా చూస్తున్న కారణం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం. పిఠాపురంలో నిన్న గొడవలు జరిగి ప్రయత్నాలు జరిగి వంగ గీతను అడ్డుకోవడం జరిగింది. కానీ ఇప్పటికీ కొంతమంది మహిళలు గీత గెలుస్తుంది అంటారు, దాంట్లో వాస్తవం? గీత గెలుస్తుంది అనే దాంట్లో మాత్రం వాస్తవం ఉండదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు మీద అభిమానంతో అక్కడికి ఎక్కువ మంది వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఆయన ఒక్కడు సింగిల్ మ్యాన్ గా తిరిగినా కూడా ఖచ్చితంగా పవన్ మెజార్టీ ఉంటుంది, అంతే. అందులో ఏమాత్రం సంశయం లేదు. వంగగీత గారికి మంచి పేరు ఉంటే ఉండొచ్చు. ఆవిడ చాలా సార్లు మా పార్టీ నుంచి ఆవిడ ఫస్ట్ అసలు వంగగీత గారి లైఫే తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి జడ్పీ చైర్మన్ చేశారు, ఎంపీ చేశారు, తెలుగుదేశంలో మహిళా అధ్యక్షులు చేశారు, చాలా పోస్టులు ఆవిడ మా పార్టీలో చేసి ఉన్నారు. ఆవిడకైతే మంచి పేరు ఉంటే ఉండొచ్చు, బట్ అక్కడ విజయం అనేది మాత్రం పవన్ కళ్యాణ్కి రామ్ చరణ్ కూడా వచ్చి ప్రచారం చేశాడు. ఆవిడ తరపున ఒక ముఖ్యమంత్రి జగన్ తప్ప ఎవరైతే ముద్రగడ పద్మనాభం ఉన్నాడో ఆయన రాలేదు. మీరు చెప్పిన దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు. మరి ముద్రగడ పద్మనాభ రెడ్డి అనే పేరు పెట్టి పిలుస్తారా? ఖచ్చితంగా రేపు నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మార్చుకుని ఆయన అలాగే పిలవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా చెప్పారు, ఏదైనా మాట మీద నిలబడే మనిషి ముద్రగడ పద్మనాభం గారు అంటే అందరూ అనుకునేది ఏంటంటే మాట మీద నిలబడతారనే మనిషి. కాబట్టి సార్ ఇప్పుడు పిఠాపురం ప్రచారాన్ని చూస్తే ముఖ్యమంత్రి చివరి రోజు ప్రచారానికి 1 గంట ముందు అక్కడికి వచ్చి మీరు గీతను గెలిపించండి ఉప ముఖ్యమంత్రి ఇస్తున్నారు. అదేవిధంగా సెంటిమెంట్, ఎందుకంటే మన మహిళలు, తెలుగు మహిళలంతా కూడా సెంటిమెంట్ ఆధారపడతారు. ఆమె కొంగు జాపి నేను పిఠాపురం పుట్టలేదు అంటున్నారు, కానీ ఇక్కడే చచ్చిపోతాను, నేను చనిపోయిన తర్వాత ఎక్కడైనా తీసుకెళ్ళి సెంటిమెంట్ చెప్పింది. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన, ఉప ముఖ్యమంత్రి చెప్పినా నేను ఎక్కడే చనిపోతాను సెంటిమెంట్ అని పనిచేస్తాను. సార్ సెంటిమెంట్స్ అనేవి కొన్నిసార్లే పనిచేస్తాయి, కానీ ఇటువంటి లాస్ట్ లో వచ్చి చిన్న చిన్న వాగ్దానాల వల్ల ఏదైతే జగన్ గారు ఇచ్చారో, జగన్ గారు ఇచ్చే వాగ్దానాలన్నీ కూడా బొటకమే. నిన్న ఏదో ఇంటర్వ్యూలో చూశాను, నిన్న నా దగ్గర ఫోనే లేదు, నో ఫోన్ లేకుండా సీఎం ఎలా ఉన్నారు నాకే అర్థం కాదు. ఈవేళ కార్ లేదు, ఫోన్ లేదు, ఏమి లేదని అప్పర్ కొట్టేస్తాడు కదా. మరి ఏం ఉండవు ఆయన దగ్గర, ఫోనే లేదట. సింపుల్ గా చాలా సునాయాసంగా ఆ వీడియో ఎవరైనా చూస్తే ఈ రోజు చిన్న తోపుడు వాళ్ళు, చిన్నవాళ్ళు, మామూలుగా చిన్నవాళ్ళు ఏమీ అక్కర్లేదు, బెగ్గర్స్ దగ్గర కూడా ఫోన్లు ఉంటున్నాయి. సార్ ఫోన్ పే చేయండి సార్ అని. సంక్షేమ పథకాలు అందరి పరిస్థితి, ఫోన్ కి సంక్షేమ పథకాలు అని కాదు, సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటున్నారు. ఆయన గుండెల మీద చేసుకుని చెప్పానండి. నేను ఇప్పుడు ఎలక్షన్ ముందు మాట్లాడే మాట ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను. 100 మంది పిల్లలకి అమ్మఒడి ఇస్తే అందులో అందేది ఎంతమందికో మీరు ఏపీ కాలేజీలకు వెళ్ళి, మీరు నన్ను కాదు ఇంటర్వ్యూ చేసి చూసుకోండి. ఖచ్చితంగా 100 మంది పిల్లల్లో 30-40 మందికి మా చుట్టుపక్కల ఉన్న నర్సింగ్ కాలేజీలకు కానీ ఏ కాలేజీకి వెళ్ళి కనుక్కోండి, ఇచ్చింది చాలా తక్కువ. కాకినాడ జిల్లా పరిశీలిస్తే అత్యధిక మెజార్టీ పిఠాపురంలో పోలేంది. పవన్ కళ్యాణ్కి ఎంత మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? పవన్ కళ్యాణ్ గారి మెజార్టీ ఎంత తక్కువ అనుకున్నా నా అంచనా 70,000 తగ్గదండి.
నేను అనుకునే నా పర్సనల్. అలాగే ఇక్కడ 19 నుంచి 30,000 తగ్గదు. అలాగే అనితకి కూడా 25,000 మెజార్టీ తగ్గకుండా పైన వస్తుంది నేను చూసిన వరకు. ఈవెన్ చాలా మంది అనుకున్న ప్రకారంగా కాకుండా దివ్య కూడా కనీస మెజార్టీతో దివ్య కూడా నెగ్గుతుందని చెప్పేసి నా అంచనా. తుని అది సార్. ఖచ్చితంగా వంగ గీత ప్రచారం చివరి రోజు కొంగు జాబి కన్నీళ్లు పెట్టుకున్న ఆమెకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని జగన్ వాగ్దానం ఇచ్చినా అక్కడ గెలిచేది పవన్ కళ్యాణ్. ఇది ప్రపంచంలో రికార్డు స్థాయిలో ఇక్కడ మెజార్టీ వస్తుంది. అదేవిధంగా కూటమికి గెలుస్తుంది. ఈయన ఏదైతే నేను ప్రచారంలో ఇన్ఛార్జిగా ఉన్నాను అక్కడ వంగలపూడి అంతా కూడా గెలుపు ఖాయమని డాక్టర్ వెంకటేశ్వరరావు చెప్పడం జరిగింది. బ్యాక్ టు స్టూడియో.